ఆర్టీసీ రాకతో 30 ఏళ్ల మా నిరీక్షణ ఫలించిందని, మా ఊరికి ఆర్టీసీ బస్సు రావడం మాకెంతో సంతోషకరమని రామన్నపాలెం, రెడ్డిపాలెం, మానేగుంటపాడు, ఆలూరుపాడు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఆర్టీసీ బస్సు రాకకు సహాయపడిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకి శ్రీనివాసులరెడ్డికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మాకు రామన్నపాలెం, మానేగుంటపాడు, ఆలూరుపాడు 3 పంచాయతీలు 4 గ్రామాలుగా ఉండే రెడ్డిపాలెం గ్రామం కూడా ఉంది. ఈ బెల్ట్లో మాకు అనికేపల్లి టు ఆలూరుపాడు బస్సు ఉండేది ఇది వరకు ప్రైవేట్ బస్సులు. ఇక ఆ నుంచి ప్రైవేట్ బస్సులు తీసేసినాక మా గ్రామ ప్రజలు ఇక్కడ మహిళలు అయితేనేమి, బడి పిల్లలు అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆటోలతోనూ ఇదంతాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఆగస్టు వాళ్ళు చెప్పినటువంటి 6 పథకాల్లో సూపర్ 6లో ఇది ఒక భాగంగా ఈ పేద ప్రజలకి అనుకూలంగా వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకునే విధంగా కూడా టౌన్కి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకునే విధంగా ఆగస్టు 15వ తేదీ బస్సు రావాల్సి ఉంది. ఈరోజు మనకి ఈరోజే బస్సుని పంపడం జరుగుతూ ఉంది. దానికి కారణమైనటువంటి బీజేపీ సురేష్ రెడ్డి గారు కూడా మనకి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు సహకరించారు. జోనల్ ఆఫీసరు, మన ఆర్టీసీ జోనల్ చైర్మన్ అటువంటి సురేష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అటువంటి ఎమ్మెల్యే కానీ, మా ప్రీతమ ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఆదేశాల మేరకు కూడా ఈ బస్సు ఈరోజు రావటం మాకు చాలా శుభకరంగా ఉంది. ఎంతో పేద ప్రజలు వాళ్ళు ఏ నుంచి ఛార్జీలు పెట్టుకోపోవాలంటే టౌన్కి ₹50 రావుని ₹50 రోజు ఒక ₹100 వాళ్ళకి ఖర్చు అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేటటువంటి ₹300 కూలీలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ హోటల్లో పైన లేకపోతే షాపుల్లో పని చేయాలంటే పాపం వాళ్ళకి 300 రోజు 300 ఎక్కడ 9,000 వస్తుంది నెలకి. దాంట్లో రోజు ₹100 కానీ పోయిందంటే 3,000 రూపాయలు ఖర్చు పెట్టి ₹6,000తో వాళ్ళు పాపం నుంచి ఎత్తకపోయిన క్యారేజ్ తప్ప అదేవిధంగా నువ్వు పట్టుకట్టుకొని ఏం తినకుండా వచ్చి వాళ్ళ సంసారాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఏడా. అటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత బస్సు వల్ల ఆ 3,000 కూడా వాళ్ళకి యాడ్ అవుతాయి ఈ ప్రభుత్వం. దానివల్ల కూడా వాళ్ళు ఇంట్లో పిల్లలు కూడా 3 పూట్ల వాళ్ళు భోజనాలు చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం చాలా సహకరించింది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మన సీఎం గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా బీజేపీ కూటమికి, మరియు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి, ఎంపీ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన శ్రీహర్ రెడ్డి గారిని కూడా అడిగాము. కలిసి ఎస్సీ ఎస్టీ కాలనీల నుంచి చాలామంది వెళ్ళి అడిగాము. తర్వాత సమరసత వేదిక తరపున మేము చేస్తూ ఉంటాము ఈ గుడులకు సంబంధించి అదిను. వాళ్ళను కూడా పట్టుకున్నాము. అంతా కలిసి వెళ్ళి మళ్ళీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు బస్సు కావాలండి అని చెప్పి మేము ఎస్సీ ఎస్టీ కాలనీ వాసులు అంతా వెళ్ళి కోరటం జరిగింది. లాస్ట్ మంత్ 15వ తేదీ మాకు బస్సు రావాల్సి ఉండింది. కానీ వేరే అనివార్య కారణాల వల్ల అది ఆఫ్ చేసి ఈరోజు వేసారండి మాకు బస్సు. మాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు వీళ్ళంతా అయితే ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీకి వెళ్ళాలంటే 4 ఆటోలు మారాల్సి వస్తుందండి. వెళ్ళేటప్పుడు 4, వచ్చేటప్పుడు 4. ప్రస్తుతానికైతే ఒక 4 ట్రిప్పులు అని చెప్పున్నారు. వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఎమ్మెల్యే గారు కానివ్వండి, సన్నపరెడ్డి గారు కానివ్వండి, జోనల్ చైర్మన్, మా సమరసత వేదికోళ్ళు కానివ్వండి, పెద్ద మనసు చేసుకొని మాకు 7 ట్రిప్పులు, ఇంతకుముందు 8 ట్రిప్పులు వస్తున్నాయి. అదేవిధంగా మాకు యథాతథంగా పాతూరు, రామన్నపాలెం పాతూరుకి, రెడ్డిపాలెంకి, ఆర్లపాడికి కలిపి బస్సుని రన్ చేస్తారని అందరికీ కొంచెం హెల్ప్గా ఉండాలని కోరుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.